హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్. నేను మీ భాస్కర్ విత్ శేఖర్ అన్నతో కలిసి ఇవాళ డిస్ట్రిక్ట్ ఎడిషన్ మొదలు పెట్టబోతా ఉన్నాం. ఇక తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసుకుంటే భారీ వర్షాల కారణంగా పూర్తిగా జలమయమని చెప్పుకోవచ్చు. ప్రాజెక్టులన్నీ కూడా ఇక్కడ శ్రీరామ్ సాగర్ అయితే అక్కడ మన నల్లగొండ చూసుకుంటే కంప్లీట్గా నాగార్జున సాగర్ కూడా నిండి దిగువకి అన్ని నీటి గేట్లు ఎత్తేసినట్టు తెలుస్తూ ఉంది. సో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా జలమయమయ్యాయని సమాచారం. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైతే నీటి నిల్వలు ఉంటాయో అక్కడ పూర్తిగా కూడా పిచికారీ చేసే కార్యక్రమం మున్సిపాలిటీలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దోమలు వస్తాయి, దోమల ద్వారా వివిధ వైరల్ ఫీవర్లు, వివిధ డెంగ్యూ, మలేరియా లాంటి ఫీవర్లు వస్తూ ఉంటాయి, జ్వరాలు విస్తరించే అవసరం ఉంటుంది. సో ప్రతి ఒక్క మున్సిపల్ గ్రామీణ ప్రాంతాలలో అయితే ఏవైతే ఉన్నాయో ఆ సంబంధిత అధికారులు వాటిపై దృష్టి సారించాలని ప్రజా వాయిస్ కోరుకుంటుంది. ఒకసారి డిస్ట్రిక్ట్ ఎడిషన్లోకి వెళ్ళి ఏమేమి వార్తలు పేపర్లోకి వెళ్ళే ముందు ఎవరైతే ప్రజా వాయిస్ ఛానల్ చూస్తూ ఉన్నారో దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రాంతాల్లో ఇంకా మీకు తెలిసిన వాట్సాప్ గ్రూపుల్లో ఈ లింక్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ మద్దతుని ప్రజా వాయిస్ టీంకు, ప్రజా వాయిస్ ఛానల్కి తెలియజేయండి. ఇక మొదటి పేజ్ వచ్చేసి మనకు అన్ని స్టేట్ వార్తలు ఉంటాయి. సో జిల్లాలకు సంబంధించిన మరి ప్రజా వాయిస్ దినపత్రికలు వివిధ జిల్లాలకు సంబంధించిన వార్తలు మనకు రెండవ పేజీ నుంచి అందుబాటులో ఉంటాయి. సో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. పన్నులు వదులుకొని పస్తులుంటూ యూరియా కోసం పడరాని పాటలు చెప్పులతో లైన్లు కట్టిన రైతులు. ఎక్కడ చూసినా ఈ మధ్య ఈ వార్త మనకు కనబడుతూ ఉన్నది. యూరియా కోసం రైతులు అంటే ఆనాటి మళ్ళీ తెచ్చాడు అన్న ఏదైతే ఉన్నదో మరి ఒకప్పుడు అంటే ఈ 10 సంవత్సరాలు మనం ఈ యూరియా టాపిక్ అనేది రాలేదు. మరి రైతులందరూ ముందు అంటే ఇంకో 6 నెలలకు కూడా మనకు 3 నెలలకు యూరియా అవసరం ఉన్నదంటే ముందే స్టాక్ పెట్టుకునే పరిస్థితి ఈ 10 ఏళ్ళలో ఉండే. కానీ ఇప్పుడు అట్లా లేదు. కనీసం ఒక దఫా కూడా వాడదామన్నా అని కూడా దొరకని పరిస్థితి. కష్టపడతా ఈ ఏరియా ఆ ఏరియా అని ఏం లేదు, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తానికి అదే పరిస్థితి యూరియా కొరత ఉన్నది. ఒకసారి చూద్దాం. ఇక బయ్యారం మండల కేంద్రంలోని తీవ్ర యూరియా కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజుల తరబడి పస్తులుంటూ పడిగాపులు కాస్తున్న తరుణంలో ఇక మన గ్రోమర్ సెంటర్కు వచ్చిన లారీలోడ్ యూరియా వచ్చిందని తెలుసుకొని అర్ధరాత్రి నుండి గ్రోమర్ సెంటర్ ముందు చెప్పులు క్యూ లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్న రైతులు వ్యవసాయ సాగు పనులు వదులుకొని తినక పస్తులు ఉంటూ యూరియా కోసం రోజుల తరబడి వేచి ఉంటున్న పరిస్థితి ఉన్నదట. నిజంగా ఇది చాలా దారుణం. ఈ టైంలో పంట పొలాలలో, తోటలలో, పొలాలలో ఉండాల్సిన రైతన్నలు రోడ్ల మీద చెప్పులు బ్యాగులు పెడుతూ యూరియా కోసం ఎదురు చూసే ఈ దౌర్భాగ్యం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. మరి ఒక్క దఫా కోసం అన్న యూరియా వేయాల్సిన పరిస్థితి ఉన్నాయని కూడా వాళ్ళకు ఒక్క దఫా కూడా అందుతలేదు. ఇక రాబోయే ఇక అప్పుడేందే 10 ఏళ్ళలో ఏం జరిగిందంటే ఇప్పుడు వేసి ఇక వచ్చేసరికి కూడా స్టాక్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ ఒకసారి వేసుకునే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. మరి దీన్ని ప్రభుత్వం ఎట్లా ముంగడికి తీసుకెళ్తుంది, మన ప్రణాళిక లేని అనేది కూడా ఇప్పుడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రైతన్నలు మాత్రం మొత్తం ఆడవాళ్ళు, మహిళా రైతులు, ఇటు రైతన్నలు కూడా లైన్లలో నిలుచునే ఈ దౌర్భాగ్యం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మరి ఇది ఎప్పుడు క్లియర్ అయితే ఏందనేది మాత్రం మనం చూడాల్సిన పరిస్థితి ఉన్నది. సింగూరుకు పోటెత్తుతున్న వరద 5 గేట్లను ఎత్తి దిగువకు 22,000 క్యూసెట్ల నీటిని విడుదల చేశారట. సింగూరు ప్రాజెక్టుకు క్యూ కట్టిన పర్యాటకులు నీట మునిగిన పంట పొలాలట. ఒక్కసారి ఇది సంగారెడ్డిలో ఉంటుంది. ఒకసారి సంగారెడ్డి ప్రజా వాయిస్ చూసుకుంటే గత వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరపు లేని వర్షాలతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గల చెరువులు, కుంటలు నిండు కుండలా దర్శనమిస్తున్నాయి. దీంతో వరుసగా సెలవులు రావడంతో పర్యాటకులు వివిధ ప్రాంతాల్లోని ప్రాజెక్టులతో పాటు పెద్ద చెరువులను సైతం సందర్శించి ఆహ్లాదాన్ని పొందుతున్నారు. మరోవైపు ప్రమాదకరంగా చెరువులు, కుంటలు ఉన్నాయన్న అటువైపు వెళ్ళొద్దని జిల్లా ఎస్పీ పర్వాజ్ పంకజ్ సూచించారు. కానీ అధికారులు సూచించిన పర్యాటకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీనికి నిదర్శనం శనివారం సింగూరు ప్రాజెక్టుకు సందర్శించిన పర్యాటకులు అధికారుల సూచనలు పాటించకుండా సింగూరు ప్రాజెక్టు పైకి పోలీసులు అనుమతి తీసుకోకుండా పక్కనే ఉన్న బ్రిడ్జిపై తమ వాహనాలను నిలిపివేసి కాలక్షేపం చేయడమే
కాకుండా అయితే ప్రాజెక్టులు అన్ని నిండు కుండలో కనిపిస్తా ఉన్నాయి. ఇక నీళ్లు అనేది దాని కెపాసిటీ వరకు, అంటే ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో ఆ ప్రాజెక్ట్ కెపాసిటీ వరకు చేరుకోవడంతో దిగువ ఉన్న ప్రాంతాలకు ఆ గేట్లు తీసిన పరిస్థితి ఉన్నాయి. ఇక దీన్ని పర్యాటకులేమో చూడడానికి ఆహ్లాదకరంగా వెళ్తా ఉన్నారు. సో ఇలాంటి టైంలోనే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది చూడడానికి వెళ్ళి ప్రమాదాలకు గురైన పరిస్థితులు ఆ సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ ఏదైతే దిగువకి వదులుతున్నారు కదా, సడన్ గా దిగువకి వదలడంతో పంట పొలాలు మొత్తం కూడా నీటిమయమై రైతన్నలు కూడా తీవ్ర నష్టం చేకూరుతా ఉంది. ప్రభుత్వం కూడా వీటిపై దృష్టి సారించి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. ఇదే ఆదరణగా చాలా మంది చేపల వేటకు వెళ్తూ ఉంటారు. చేపల వేటకు వెళ్ళి అనేక ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. జర జాగ్రత్తగా ఉండురి, జర అప్రమత్తంగా ఉండురు ఎప్పటికప్పుడు. ఇక సిపిఎం ఆధ్వర్యంలో అసంతృప్తి కాలువను పరిశీలించిన బృందం అసంపూర్తి అదే సిపిఎం ఆధ్వర్యంలో అసంపూర్తి పనుల కాలువలను పరిశీలించిన బృందం ఇక బ్రహ్మణ వెల్లండ్ల ప్రాజెక్టుల కింద కాలువలను తవ్వకుండా వదిలేశారు. చెరువులు కుంటలు నింపడానికి అసంపూర్తి కాలువను వెంటనే పూర్తి చేయాలని తుమ్మల వీరారెడ్డి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏవైతే ఇక పనులు చేస్తాం అని చెప్పేసి వదిలేసిన మధ్యలో అసంపూర్తిగా వదిలేసిన కాలువలు ప్రాజెక్టుల పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ సిపిఎం ఆధ్వర్యంలో చూస్తూ ఉన్నారట. సామాజిక సంఘాలను విస్మరించిన గౌడన్నలు. సర్వై పాపన్న అంటే అందరివాడు, కానీ గౌడ కులానికే పరిమితం చేసిన నాయకులు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణలో కొరవడిన ఐక్యత. సమావేశ ప్రాంగణంలో కనీసం తాగునీరు సౌకర్యం కల్పించకపోవడంతో వైఫల్యం చెందారట. ఏదైతే సర్దార్ సర్వాయి పాపన్న మన గౌడలన్న ఆత్మగౌరవమైన సర్దార్ సర్వాయి పాపన్న కేవలం గౌడనలకు మాత్రమే పరిమితం చేశారని గౌడ సంఘాలు వాస్తవంగా వీళ్ళందరూ తెలంగాణ రాష్ట్రం కోసం స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళను సాయుధ పోరాట యోధులు వీళ్ళను ఒకటే కులానికి ఇవ్వడం అంటే ఎవరినైనా సరే, ఇటు అంబేద్కర్ అయినా సరే, చాకలి ఐలమ్మనైనా సరే, సర్దార్ సర్వాయి పాపన్న గౌడన్న ఇట్లా చాలా మంది అంటే అప్పుడు కులాలను చూడలే, వాళ్ళు పోరాటాలు చేశారు ప్రజల కోసం, విముక్తి కోసం, బానిస సంఖ్యలను నింపడానికి పోరాటం చేసిన ఈ మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎప్పటి కులం రంగు అనేది ఊయద్దు. పూస్తే ఏమవుతుంది అంటే వాళ్ళ కులం వాళ్ళే వర్ధంతి జయంతులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇదేంటంటే కులాలకు అతీతంగా అందరూ చేయవలసిన పనులు అవన్నీ, జయంతి వేడుకలు కానీ వర్ధంతి వేడుకలు అందరూ పాల్గొనాలి. అన్ని గ్రామాలలో ఈ మహనీయుల విగ్రహావిష్కరణలు జరగాలి. కానీ ఏంటంటే కుల రంగు పూసే వరకు పరిమితం అయిపోతారు. మళ్ళీ మేమన్నా ఈ మొక్క వస్తుందో మొక్కరాదో, జెండా ఎయ్యొస్తుందో ఎయ్యరాదు, మేము పోతుందో పోరాదు అన్న అనుమానాలు ఉంటాయి. సో ఎప్పటికైనా మహనీయులకు కులం రంగు అనేది ఉయ్యదు. అట్లా ఉంటే ఇట్లా ఒకవేళ ఇప్పుడే పనిచేసేవి. జ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించడమే స్వేరసు ప్రధాన లక్ష్యం అట గిద్ద విజయ్ కుమార్ స్వేరో చెప్తా ఉన్నారు. ఇక నాగర్ కర్నూలుకు సంబంధించిన వార్త. నా కలం నా గలం నా ప్రజల కోసమే. అరెస్ట్ చేస్తే పాట ఆగుతుందా, ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్తా. తెలకపల్లి మండల శేఖర్ మాస్టర్ అట. ఈయన గత 2 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో బలంగా వినిపిస్తున్న తెలంగాణ ప్రజా కళాకారుడు గోరెటి రమేష్ కిడ్నాప్ అసలు కారణం ఏమిటి, నిరంతరం ప్రజల కోసమే పాటలు రాసి పాడుతూ ప్రజల్ని చేస్తున్న ప్రజాకవి రచయిత కళాకారుడు గోరెటి రమేష్ను ఈ మధ్యకాలంలో సికింద్రాబాద్లోని మొండా మార్కెట్లో మార్వాడీలు దళితునిపై దాడి చేస్తే అతనికి మద్దతుగా వెళ్ళిన ఒక ముదిరాజ్ యాదవ యువకులపై విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. దానిని దృష్టిలో పెట్టుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన కళాన్ని గలాన్ని వినిపిస్తూ మార్వాడీలపై ఒక పాట పాడడం జరిగింది. పాట పల్లేనట్టున్నాడు. ఆ పాట 34 సెకండ్ల వీడియో 2 రోజుల్లో 7,50,000 మంది చూడడం జరిగింది. ఈ పాట ఇంకా ఎక్కువ ప్రజల్లోకి గనుక వెళితే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, రాష్ట్రం మొత్తం అల్లర్లు అవుతాయని గమనించి ప్రభుత్వం ఒత్తిడితో ఆ పాటను ఆపాలని మఫ్టీలో పోలీసులు వచ్చి ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. మనం చూసినాం ఇది గత కొద్ది రోజుల క్రితం. ఇది మార్వాడిల పైన మొండా మార్కెట్లో కారు దియ్యు అన్న ఒక దళిత వ్యక్తిపై మరి వాళ్ళు విచక్షణ రహితంగా కొట్టడం, మళ్ళీ దాన్ని ఆపడానికి వెళ్ళిన ఒక ముదిరాజు బిడ్డపై కూడా
చేంజ్ యాదవ చేసుకోవడం. బిడ్డ, ఒక ఇక యాదవ బిడ్డ. ఒక యాదవ బిడ్డ. సో మరి వాళ్ళు అంటే పద పరుషజాలంతో అంటే కమ్ జాతి వాళ్ళే అన్నట్టు, అంటే దళితుడు అనే విధంగా వాళ్ళు మాట్లాడడం ఇది పెద్ద రచకెక్కింది. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణకు సంబంధించిన శ్యాము కానీ అట్లనే గోరెడ్డి రమేష్ కానీ ఒక పాట పాడడం జరిగింది. మార్వాడి అని చెప్పేసి ఒక పాట వస్తుంది. సో అదందరూ ఆల్మోస్ట్ నాకు తెలిసి సోషల్ మీడియాలో వినే ఉంటారు. చాలా అద్భుతంగా వెళ్ళింది, చాలా వైరల్. వాస్తవాలు రాసిండు, వాస్తవాలు రాసిండు. ఎందుకంటే మన రాష్ట్రంలో వాళ్ళు బ్రతకడానికి వచ్చి వ్యాపారాలు చేస్తూ మన కుల వృత్తులను ధ్వంసం చేస్తూ మనమేనే పెత్తనం చెలాయిస్తామంటే ఇది ఎంతటి దారుణం ఇది. సో మీరు బ్రతకడానికి వచ్చినప్పుడు బ్రతకాలే. ఆయన ఏమన్నాడు, కారు దిగురు అన్నందుకు ఆయన మీద విచక్షణ రహితంగా 5-6 కలిసి కొట్టిరంటే మీకు ఏడు దాకా వచ్చింది మీకు ఈ అధికారం కానీ, ఇది మీకు ఓళ్ళు ఇచ్చారు మీకు ఈ దౌర్జన్యం. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆలోచించాలి. వాడు ఎవడో వచ్చి మనోడి పైన దాడి చేస్తే ప్రభుత్వం వానికి వత్తాసు పలికి ఎవడో అంటే వీళ్ళు రాజకీయ పరంగా అయితేనేమో వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అంటే వేరే రాష్ట్రానికి చెందిన వీళ్ళ పర్సనల్ గా ఇప్పుడు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు టీడీపీ పెట్టాలి, జనసేన పెట్టాలి, అక్కడ ఉన్న పార్టీలు ఇడికత్తే అప్పుడు వీళ్ళకు భయం కలుగుతుంది. ఒకవేళ మమ్మల్ని మాకేడ ఓట్లు తగ్గుతాయో వాళ్ళేడు అధికారంలోకి వస్తారని అప్పుడు భయం పడుతుంది. ఎందుకంటే వీళ్ళు రాజకీయ నాయకులు ఆస్తులు పాస్తులు అన్ని మంచిగా గట్టిగా ఉన్నాయి. ఈ వ్యాపారాలు చేసుకునే చిన్న కుల వృత్తులను ధ్వంసం చేసే మార్వాడీల మీద ఇప్పుడు గోబ్యాక్ మార్వాడి అని జరిగితే వీళ్ళు సప్పుడు ఎందుకు ఎత్తలేరు అంటే వీళ్ళకి అన్నిటి పరంగా ఉన్నారు. వీళ్ళు రాజకీయంగా పరంగా వీళ్ళు ఆంధ్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు వీడికి వస్తే అప్పుడు వీళ్ళకు భయం కలుగుతుంది. అరే రాష్ట్రంలో మార్వాడీల మీద గోరెడ్డి రమేష్ అని రాసింది కూడా వాస్తవాలు. ఆనాటి రోజు నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ పాట సంస్కృతి వస్తుందో పాట వాడితేనే ఆ ఉద్యమం అనేది మొదలవుతుంది. ఆ తరుణంలో పాట వాడిండు అంతే తప్ప ఆయన ఇంకా అందులో ఏదో కల్పితం చేసి ఆయన ఏదో సొంతంగా రాసిన వాళ్ళ కోసమేం ఈ ఉద్యమం కాదు. వాళ్ళు ఇలా పెద్ద బిజినెస్ మ్యాన్ కాకపోతే వీళ్ళు వచ్చిన తర్వాత బీసీ కుల వృత్తులు ఎక్కడికి పోయినాయి, ధ్వంసం అయిపోయినాయి. చిన్న చాయ్ హోటల్ దగ్గర నుంచి పడితే, స్వీట్ షాప్ నుంచి పడితే, కిరాణా షాప్ నుంచి పడితే పెద్ద రంగాలు ఈ పెయింట్ షాపులు కానీ, హార్డ్వేర్ షాపులు కానీ, ఈ ఎలక్ట్రీషియన్ షాపులు కానీ, గోల్డ్ షాపులు కానీ ఇవన్నిట్లలో చేనేత షాపులలో విస్తరించిపోయారు. ఇదే ఇంకో 10 సంవత్సరాలు జరిగితే ఈ తెలంగాణ కాదు మార్వాడి తెలంగాణ అయిపోతుంది. దీనికి ముంగట మార్వాడి అని వస్తుంది. ఇక భారతదేశం అంతా కూడా వ్యాప్తిస్తున్నారు. తెలంగాణ ఒకటే అనుకోవద్దు. ఇంకొక మిగిలిన రంగం మెడికల్ రంగం. అందులో కూడా ఆల్మోస్ట్ అందులో కూడా దిగిరు. ఇక వీళ్ళకి కొద్దిగా చదువు రాదు తక్కువ ఉంటది కాబట్టి అందులో కొద్దిగా ఏలు పెడతలేరు. ఇక ఎట్లనే ఈ తాటి చెట్లు ఎక్కుడు, ఈ బండగొట్టుడు ఏవైతే ఉంటాయి ఇంట్లో కొద్దిగా తక్కువ ఉన్నారు తప్పితే అది కష్టం కష్టం చేయడు ఇట్లనే ఉంటాయి. మళ్ళీ వాళ్ళు నాణ్యతతో ఉంటాయంటే తినే అల్లం కానీ కూరలలో మొత్తం మనం చూసినాం. ఎన్నో పేపర్లలో ఎన్నో ఛానళ్ళలో వచ్చినాయి ఇట్లా కల్తీ సామాన్లు తయారు చేస్తూ పట్టుబడ్డవాళ్ళు. సో మొత్తానికి అయితే తెలంగాణలో మాత్రం ఇది మరో చరిత్రలు నిలిచిపోయి ఒక పెద్ద ఉద్యమం లెక్కనే కనబడతా ఉన్నది మనకు. ఇక ఆర్టీసీ బస్సు ఢీకొని గేదె మృతి చెందిందట నాగర్ కర్నూలు జిల్లాలోని. సో వేగంగా ఆర్టీసీ బస్సు వచ్చి ఢీకొట్టడంతో సుమారు 80,000 పాడి గేదె అక్కడికక్కడ మరణించినారు. మరి వాళ్ళు పాపం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి 80,000 అంటే మేము చదువుకుంటా ఉన్నాం, సో మరి అది నష్టం ఇవ్వాలని చెప్పేసి కరెక్టే. కానీ అది రోడ్ల మీద అయితే విపరీతంగా వస్తాయి. ఆ బర్రెలు కానీ ఆ దున్నపోతులు కానీ రోడ్ల మీదకి వస్తాయి ప్రమాదాలకి. సో చూడాలి ప్రభుత్వం మరి వాళ్ళకు ఆర్థిక. స్వాతంత్ర దినోత్సవం వేళ విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ. నేటి బాలలే రేపటి పౌరులు, సమాజ నిర్మాతలు. విద్యార్థులకు అవసరమైన వనరులను అందించడమే నా లక్ష్యం. మోత్కుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ రామచంద్ర అన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పిల్లలకు బుక్కులు, ప్యాడ్లు, పెన్నులు అందించారంట. మంచి విషయం. ఎందుకంటే వాళ్ళకు ఒక 3-4 నెలలు ప్రభుత్వం ఏదైనా చేస్తే ప్రభుత్వాన్ని ఏదైతే పాఠశాలలు ఉన్నాయో వాటికి చేయండి తప్ప ఏదో చేశామన్నట్టు కాకుండా ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడైతే ఉంటాయో వాళ్ళకి మీరు ఈ స్వాతంత్ర గణతంత్ర ఇప్పుడే గుర్తొస్తాయి మీకు. సో పుట్టినరోజులు అవే గుర్తొస్తాయి మీకు, ఇంకెప్పుడు ఉండవు. పేదింటి ఆడబిడ్డ వివాహానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేసిరట. ఇక తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన రాగుల రాధా రాజు ఇద్దరు అమ్మాయిలు పేద కుటుంబం అట. ఇక వాళ్ళకు దాదాపు 40,000 16,000 ఆర్థిక సాయం అందజేసిరట. నిజంగా గొప్ప విషయం. పాపం వాళ్ళు పెళ్లికి ఇబ్బంది పడతా ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ
నాయకుల ఆధ్వర్యంలో ఒక 40,000 సాయం చేశారట. నిజంగా అది కూడా వాళ్ళకి పెద్ద మొత్తంలో సహాయపడతారు, సహాయం అందుతుంది. అది నిజంగా గొప్ప విషయం. 116 పదార్లు ఎందుకు చేస్తారో తెలుసా నీకు? ఈ 116 పదార్లు అనేటి అప్పుడు వెనకట్ల బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు వాళ్ళు 100 రూపాయలు ఇస్తే వాడు ఆడిచ్చేదేమో 100 రూపాయలు చిక్క, ఇది డాలరు. మన దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది, అది 80 రూపాయలు 90 రూపాయలు అవుతుంది. ఆ 80 రూపాయలు 90 రూపాయలతో వాడు గడపలేడు అని చెప్పేసి ఆ 100 రూపాయలు బరాబర్ కావాలంటే ఆ 16 రూపాయలు యాడ్ చేస్తే 100 రూపాయలు బరాబర్. మీది 16 అయినా 100 రూపాయలు ఉంటాయి. అదే సంస్కృతి కొనసాగుతూ వస్తుంది. మంజీరా డ్యాంతో పాటు పలు చెరువులను సందర్శించిన జిల్లా ఎస్పీ. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా అప్రమత్తత అవసరం. ప్రజలు పోలీసుల వారి సూచనలు పాటించాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి. అత్యవసర సమయంలో డైల్ 100లు చేయండి. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజట. డైల్ 100 పనిచేస్తుందా మరి చూడాలి. మనం ఫోన్ చేస్తే 15 నిమిషాలైనా రారు. పేరుకు సర్కారు దవాఖానా, రక్త పరీక్షలు పంపేది ప్రైవేట్ ల్యాబ్కు. ఇక సర్కారు దవాఖానా తీరుపై మండిపడ్డ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ చెప్తా ఉన్నారు. నాగూర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని లక్ష్మణచారి భవన్లో జరిగిన సిపిఐ జిల్లా కౌన్సిల్ సమావేశాల ఈర్ల చంద్రమౌళి అధ్యక్షతన జరిగింది. ఇక ఈ సమావేశానికి జిల్లా పార్టీ కార్యదర్శి ఎస్ఎండి వీళ్ళందరూ పాల్గొంటా ఉన్నారట. ఇక మరి పేరుకేమో సర్కారు దవాఖానా, రక్త పరీక్షలు ఆ బ్లడ్ శాంపిల్ తీసుకొని ప్రైవేట్ వాళ్ళకు పంపిస్తూ ఉన్నారట. మరి ఇదేం దారుణం? మరి గవర్నమెంట్ నడుస్తూ ఉన్నది తెలంగాణ. ప్రైవేట్ చేతుల్లో తెలంగాణ నడుస్తుందా, గవర్నమెంట్ చేతుల్లో తెలంగాణ నడుస్తుందా? ప్రైవేట్ అన్ని అలాగే ఉంటాయి కదా, గవర్నమెంట్ ఉన్న వాళ్ళే ప్రైవేట్లు ఉంటాయి. వాళ్ళే ల్యాబ్లు, వాళ్ళే టెస్టులు, ఈ రక్త పరీక్ష బయటకి వీళ్ళేమో మేము ఇట్లా అభివృద్ధి చేస్తున్నాం, ఇక చరిత్రలో మార్పులు తీసుకొస్తున్నాం, మొత్తం రూపురేఖలు మారుస్తామని చెప్పేసి ప్రభుత్వాలు ప్రగంభాలు చెప్తా ఉంటాయి తప్పితే క్షేత్రస్థాయిలో మాత్రం ప్రభుత్వ హాస్పిటల్ కానీ స్కూళ్ళ స్థాయిలో కానీ ఎలాంటి కూడా సౌకర్యాలు లేవు. ఇక మా సుందర్రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. రామ్నగర్ బీసీ భవన్ నుండి కాలోజీ కళాక్షేత్రం వరకు శోభాయాత్ర. గీతా ఫెస్టివల్ ప్రపంచమంతా జరుగుతున్నాయి. అయితే కృష్ణత్వాన్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళాలి. హాజరు అయిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఉమ్మడి వరంగల్ జిల్లా యాదవ కుర్మ అధ్యక్షుల సంఘం అధ్యక్షులట. మొత్తానికి సందర్భంగా మా యాదవ సోదరులు ఎవరైతే నిన్న వేడుకల్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు. మా యాదవ ప్రతీక అయిన గోపిక మరియు శ్రీకృష్ణ వేషాలు వేసి చిన్న చిన్న పిల్లలతో వేషాలు వేసి నిన్న వాస్తవంగా భారీ ఎత్తున దేశం అంతటా స్కూళ్ళలో కానీ ఇంకా కళాశాలల్లో కానీ శ్రీకృష్ణ సందర్భంగా మగ పిల్లలకు అయితే శ్రీకృష్ణుడు వేషం వేయించి, అట్లనే ఆడపిల్లలు అయితేనేమో రాధ ఈ గెటప్ లేపించి మంచిగా సెలబ్రేషన్లు చేస్తూ ఉంటారు. తర్వాత సాయంత్రం పూట పైన ఉట్టి కట్టి దాన్ని పగలగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో ఇది అనాదిగా వస్తూ ఉన్న కార్యక్రమాలు. ఎందుకంటే పిల్లలు సంస్కృతి తెలుసుకోవాలి, సాంప్రదాయాలను తెలుసుకోవాలి, వాస్తవ చరిత్రను కూడా గ్రహించాలి. కాబట్టి సో తల్లిదండ్రులు కూడా ఇది వీళ్ళకు ముస్లిం క్రిస్టియన్ ఇవన్నీ ఏం చూడరు. సో అందరు కూడా స్కూల్ సంబంధించి ఈ వేడుకలు జరుగుతూ ఉంటాయి. నిన్న కాకపోతే వరంగల్ పెద్ద ఎత్తున శోభయాత్ర చేసిరు. పాటలు, ఆటలు, మాటలు ఇవన్నీ కూడా మంచిగా పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకున్నారు. మా సుందర్రాజ్ యాదవ్ అన్న ఎప్పుడు చేసినా కానీ భారీ ఎత్తున చేస్తారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సాంప్రదాయానికి ప్రత్యేక పండుగ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. జిల్లా కేంద్రంలో భారీ వర్షం. కళ్యాణి ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిండింది. పోచారం ప్రాజెక్టులోకి భారీ వరద నీరు. జిల్లా కేంద్రం ప్రధాన రోడ్లపై ప్రవహిస్తున్న వర్షపు నీరు. పట్టణ ప్రజల ఇబ్బందులు. కామారెడ్డి డివిజన్లో ఇంకా నిండాల్సిన పెద్ద చెరువులు. ఎల్లారెడ్డి బాన్సువాడ డివిజన్లలో భారీ వర్షాలట. కామారెడ్డి ప్రజావాయి చూసుకుందాం ఒకసారి. గత 3 రోజుల నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో చెరువులకు గుంటలకు భారీ వర్షం నీరు ప్రవహిస్తుందట. ఎల్లారెడ్డి మండలం చెరువులు, ఆయకట్టలు, వాగులు, వంకలు పొర్లాడుతూ ఉన్నాయి. భారీ
కారణంగా ఎక్కడికక్కడ దిగువన ఉన్న ఇళ్ళకు ఈ వరద నీరు చేరుతూ ఉన్నది. చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ స్థానికంగా ఎవరైతే ఇళ్ళకు వాటర్ పోయినాయో అక్కడ విద్యుత్ సరఫరా బంద్ అయిపోయింది. అట్లనే అక్కడ వాళ్ళు తాగడానికి నీళ్లు లేక తినడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. సో ఎవరి ఇళ్ళకైతే వాటర్ పోయినాయో అక్కడ అధికారిక చర్యలు అనేది వేగవంతం చేయాలి ప్రభుత్వం. అక్కడ స్థానికంగా ఉన్న జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ఈ అధికారులకు సంబంధించి అందరూ కూడా అక్కడ పర్యవేక్షణ చేయాలి. ఎందుకంటే ఇళ్ళకు మొత్తం వరద నీరు ప్రవహించిందట. వాళ్ళు ఈ వైరల్ ఫీవర్లో బారిన పడే అవకాశం ఉన్నది కాబట్టి ఎక్కడికప్పుడు ఇక వాళ్ళు ఈ అప్రమత్త చర్యలు మాత్రం చేపట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిశీలన, ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అడవిదేవులపల్లి నుంచి చెప్తా ఉన్నారు. జై జవాన్ జై కిసాన్ ఇద్దరే సైనికులు రైతులు భారతమాతకు రెండు కళ్ళ లాంటి వారు సుభిక్షంగా ఉంటేనే ఈ జగత్తు సుభిక్షంగా ఉంటుంది. ఈ ఇద్దరు వృత్తుల వారు కాదు దేశానికి రెండు బలమైన స్తంభాలు వారిద్దరి త్యాగాలు వెలకట్టలేనివి. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి అన్నారు. నిజంగా అద్భుతంగా చెప్పారు. జై జవాన్ జై కిసాన్ అంటున్నాయి. ఇప్పుడు మనం ఇటు ఇండిపెండెన్స్ కానీ రిపబ్లిక్ డే అప్పుడు మనం పిల్లలతో పాదయాత్రలు చేస్తూ ఉంటే కొన్ని నినాదాలు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లలకు అప్పటి నుంచే అసలు మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, అసలు మాట్లాడేది ఏంటిది అని చెప్పేసి తెలుసుకోవాల్సిన వాళ్ళకు అవగాహన ఉంటుంది, ఆ ఆలోచన ఉంటుంది. కాబట్టి చిన్నప్పటి నుంచే జై జవాన్ జై కిసాన్ అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే జై జవాన్ అంటే మన కోసం వాళ్ళ ప్రాణాలు వాళ్ళ కుటుంబాలను సైతం లెక్క చేయకుండా బార్డర్లో మన కోసం రక్షించే వాళ్ళు జై జవాన్. ఇక జై కిసాన్ అంటే మనకు 3 పూటల అన్నం పెట్టడానికి వాళ్ళు పొలాలలో తోటలలో పనిచేసే వాళ్ళను అంటే పంట పండించే వాళ్ళను జై కిసాన్ అంటూ ఉంటాం. ఎందుకంటే ఇది చిన్నప్పటి నుంచే నినాదం బలంగా వెళ్తే పిల్లలకు తెలిసిపోతుంది. ఈ సైనికులు ఏం చేస్తూ ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఉన్న ఊర్లలో ఉన్న గ్రామాలలో ఉన్న రైతులు ఏం చేస్తూ ఉన్నారు మన కోసం అని. వీళ్ళిద్దరికి కుల వృత్తులు ఉంటాయంటే ఉండయి, వాళ్ళకు మతాలు ఉంటాయంటే మతాలు ఉండయి. కేవలం దేశం కోసం దేశ ప్రజల కోసం పనిచేసేదే ఈ జై జవాన్ జై కిసాన్ అనేది. మరి ఇక ఈ మధ్యలో పిల్లలు ఎట్లా పెరుగుతారని తెలియదు కానీ ఇక మా అప్పటి కాలంలో అయితే జై జవాన్ జై కిసాన్ అనుకుంటూ నినాదాలు ఇస్తూ పోతా ఉండే. మరి పిల్లలు మర్చిపోయినా చేసినా తల్లిదండ్రులు మాత్రం గుర్తు చేయాల్సిన అవసరం తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఇక రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆకుమూర్తి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారట. కంగ్రాచులేషన్ అన్న. ఇక శ్రీకృష్ణ ఆలయంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరిగినాయట. ఇక సమరయోధుల ఫలితమే స్వాతంత్ర పుణ్యఫలం. మహనీయులు చూపిన మార్గం నేటి తరానికి అనుసరణీయమంట. తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన ఎంఆర్ఓ గౌతమ్. అనంతరం ప్రజలకు ఇది నిన్నటి వార్తగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చేపట్టారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులను పరిశీలించిన ఇక డిఎంఈ కమిషనర్ ఇక సీజనల్ వ్యాధుల నివారణకు అధికారులు ఆదేశాలు రెగ్యులర్గా ఉండాలి. ఎప్పుడో అమాస పూనాన్ని చేస్తే ఎట్లా సార్? మంత్రి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఎస్ఐ నరేష్ అట. అభినందించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ అట. శాంతి భద్రతల కోసమే నిరంతరం కృషి చేస్తారంట ఎస్ఐ నరేష్. సో ఇది త్రిపురారంకి సంబంధించిన వార్త. ఇక బీజేపీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని వాజ్పేయి వర్ధంతి వేడుకలు చేసిరట. ఇక అనాథ యువతి పెళ్లి కోసం ఆర్థిక సహాయం అందించిన భావన్ల మధు ఎంత 10,000 మైనరా పోరాడు అంత చిన్న వయసులో లక్కన చెల్లడం అయి ఉంటుంది. ఆమె వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఈ పాపకి ఇచ్చినట్టున్నారు. సో 50 కిలోల బియ్యం పంపిణీ చేసిరట. అట్లనే 10,000 రూపాయలు ఇక చైర్మన్ ఉప్పల వెంకటేష్ 5,000 రూపాయలు ఇప్పించిరట. కిరాణా షాపు ఇక ఇవన్నీ వాళ్ళకు తోచినంత. ఇప్పుడు మనం చేసింది 100, 200, 1000 రూపాయలు 10,000 రూపాయలు కాదు, సహాయం చేసాం అనేది గొప్ప విషయం. సో వాళ్ళని చూసి ఇంకొంతమంది రావచ్చు, వాళ్ళని చూసి ఇంకొంతమంది రావచ్చు. మొత్తానికైతే సహాయం చేసింది ఇక్కడ మనం గొప్ప విషయంగా చూడాలి. ఆడబిడ్డకు ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. చిన్న కృష్ణ గోపికల వేషధారంలో విద్యార్థులు అలరింపట. ఇది నగర్ కర్నూలులో వార్త. నగర్ కర్నూలు సంబంధించిన మిషన్ భగీరథ వాటర్ పైపు లీకేజ్ అయిందట. ఇక పట్టించుకొని సంబంధిత అధికారులు వృధా అవుతున్న మంచి నీరు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులట. ఈ పైపు వలిగిపోయింది, వాటర్ పోతున్నాయి.
ఈ వాటర్ పోయి మొత్తం రోడ్ల మీదకి నీళ్ళు పోతున్నాయి. ఇక రాకపోవాలకేమో మొత్తం బురద నల్గొండ జిల్లా పెద్ద అడిశరపల్లి మండలం పరిధిలోని వద్దిపట్ల గ్రామ పరిధిలో మిషన్ భగీరథ వాటర్ పైప్ లీక్ అయ్యి నీరు వృధా అవుతుందట. ఘటన చోటు చేసుకుంది. వృధా అవుతున్న నీరు గ్రామానికి వెళ్లే రహదారి మీదుగా ప్రవహిస్తుండడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయట. సో సంబంధిత అధికారులు ఎవరో పట్టించుకోరు, ఎందుకంటే వృధాగా నీరు పోతా ఉన్నాయి. సో మరి అది ప్రతి చుక్క ప్రతి బొట్టు కూడా అవసరమే కాబట్టి సో తాగునీరు కానీ దేనికైనా కానీ కూడా మంచినీరు పోతా ఉందట. కాదు, గ్రామాలలో అయితే గ్రామ సెక్రటరీలు ఏం చేస్తున్నారా? మీ ఇప్పుడు ఎట్లాగో సర్పంచ్ లేరు, గ్రామ సెక్రటరీలే ఉండేది. గది చూసుకుని మండలానికి సంబంధించిన మిషన్ భగీరథ వాళ్ళు వీళ్ళు మరి ఉంటారు కదా, మరి వాళ్ళతోనన్నా వేయించండి, లేకపోతే ఏందనేది చూసి ఆ నీరు మాత్రం పోకుండా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మొత్తానికైతే ఇది ప్రజా వాయిస్కు సంబంధించిన జిల్లాలకు సంబంధించిన వార్తలు. మళ్ళీ రేపు వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రజా వాయిస్ ఛానల్. నేను మీ శేఖర్ విత్ భాస్కర్ అన్న. థ్యాంక్ యూ.